వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ముందుగా అందరికి దసరా దీపావళి శుభాకాంక్షలు. దసరా దీపావళిలో మనం జనరల్ గా సేల్స్ ఎక్కువ పెడుతుంటారు. బయటే కాదు, ఆఫ్లైన్ లోనే కాదు, ఆన్లైన్ లో కూడా చాలా సేల్స్ జరుగుతుంటాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇవే కాకుండా స్కిన్ కేర్ బ్రాండ్స్ లో కూడా మనకి చాలా సేల్స్ జరుగుతుంటాయి అనమాట. పర్పుల్ లో కానీ, నైకాలో కానీ, ఇన్ కేస్ మీకు ట్రస్టెడ్ వెబ్సైట్స్ లో మేము షాపింగ్ చేసుకోలేమనుకుంటే ఈ నోన్ షాపింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనకి దీపావళి దసరా సేల్స్ అయితే రన్ అయినాయి బాగానే. లేదు, ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఇంకొంచెం మీకు ఎక్కువ ప్రాఫిటబుల్ కావాలనుకుంటే మీరు ఏదైనా ఒక బ్రాండ్ తీసుకోండి. మీకు ఏదైనా సరే బ్రాండ్, మీరు ఆ బ్రాండ్ వెబ్సైట్ ఉంటుంది, ప్రతి బ్రాండ్కి వెబ్సైట్ ఉంటాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. వాళ్ళు ఏమైనా సేల్స్ రన్ చేసినప్పుడు ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్స్కి వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ పెడతారు. ఈ ఫెస్టివల్ టైమ్స్ అని మంచిగా నోటిఫికేషన్స్ వస్తాయి నాకైతే. ఎందుకంటే ప్లమ్ కానీ, డీకాన్స్టర్ట్ కానీ, కాన్షియస్ కెమిస్ట్ అట్ ప్లే, ఇంకో చాలా బ్రాండ్స్, డీకాన్స్టర్ట్, తర్వాత డమాకో, డాక్టర్ షేడ్స్, ఇలాంటివి చాలా బ్రాండ్స్ నేను అన్ని లాగిన్ అయ్యి ఉంచుకున్నాను అనమాట. నేను ట్రై చేస్తుంటాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ అయితే స్మిటన్లోని మనకి చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్లమ్ కానీ, మామార్త్ కానీ, లేకపోతే కాఫీన్ కానీ, ఇలాంటి చాలా బ్రాండ్స్ ఉంటాయి స్మిటన్లో. అందులో ట్రయల్ ప్యాక్స్ తీసుకుంటాను. అవి బాగుంది, ఓకే బాగుంది అనుకుంటే లార్జ్ సైజ్ ఆర్డర్ చేసుకుంటాను అనమాట. ఆ లార్జ్ సైజెస్ అన్ని కూడా, అదే ఫుల్ బాటిల్స్ అన్ని కూడా నేను ఇలా సేల్స్లోనే ఎక్కువ కొంటుంటాను. ఎప్పుడైనా సరే సేల్స్ రన్ అవుతున్నప్పుడే ఖచ్చితంగా గట్టిగా షాపింగ్ చేస్తాను. ఇందులో కొనుక్కున్నాయి మనకి ఎలా కాదనుకున్నా ఈజీగా 6 to 8 months ఈజీగా వస్తాయి అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను ఒక్కదానే షాపింగ్ చేసినవి కాదు, నేను, నా సిస్టర్, నా కజిన్ షాపింగ్ చేసినవి అనమాట. ఇవన్నీ కూడా నేను షాపింగ్ చేసినవన్నీ కూడా వాళ్ళు దాన్ని లూట్ చేశారనమాట, తస్కరించారు వాళ్ళు దుర్మార్గులు. ఈ పార్సల్స్ అన్ని కూడా అన్ని ఏం ఓపెన్ చేసలేవు, అన్ని ఓపెన్ చేస్తారు. రాగానే ఫట్ 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 మని ఓపెన్ చేస్తారు అనమాట. ఇంకా హాలిడేస్కి వచ్చారు కదా, ఇంకా ఓపెన్ చేస్తారు. మేము ఫుల్గా దసరా దీపావళి సెలవుని గట్టిగా యూటిలైజ్ చేసుకున్నాము. 100% డ్యామ్ షూర్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో వీఆర్ బ్యాక్ టు ద వర్క్ మోడ్. నేనైతే మంచిగా చిల్ అయిపోయాను. సో ఇప్పుడైతే మంచిగా మేము చేసిన షాపింగ్ అయితే చూపిస్తాను, ఒక్కొక్క బ్రాండ్ది ఏం చేసాం అన్నది. ఇందులో హెయిర్ కేర్ సంబంధించి పెద్దగా లేకపోవచ్చు, బట్ అన్ని కూడా స్కిన్ కేర్, బాడీ కేర్ సంబంధించినవి ఉంటాయి. ఇవి ఇందులో నావి తక్కువగా ఉంటాయి, మా వాళ్ళు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ నా దానికి పార్సల్స్ వస్తాయి, ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి వచ్చాక నావి చూపిస్తాను అనమాట. నేనైతే మంచిగా ఒక 6 months ఇంకా ఎక్కువ స్టాక్ అవుట్ చేసినట్టున్నాను. లైక్ హెయిర్ కేర్, బాడీ కేర్, తర్వాత స్కిన్ కేర్, తర్వాత మేకప్ సంబంధించిన ఇంకా చాలా వరకు స్టాక్ అప్ చేశాను అనమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తా. ఇప్పుడైతే మా షాపింగ్ చూపించేస్తా, చూడండి. ఫస్ట్ అయితే డమాకో బ్రాండ్ నుంచి తీసుకున్నాం. డమాకో బ్రాండ్లోని మేము ఎక్కువగా సన్ స్క్రీన్స్ యూస్ చేస్తుంటాం అనమాట. ఫస్ట్లో కోవిడ్ టైంలోని బాగా వచ్చినాయి అనమాట ఇవి సన్ స్క్రీన్స్. సో ఈ సన్ స్క్రీన్ ఎక్కువ యూస్ చేస్తాం. ఇది నేను యూస్ చేయడం మానేసి ఇంకా కొత్త దానికి అప్గ్రేడ్ అయ్యాను, బట్ మా సిస్టర్ అయితే అదే ఉంచేసింది అనమాట. ఇదైతే SPF 50 హైలోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్. చక్కగా నీట్గా మనకి స్కిన్ అంతా కూడా హైడ్రేషన్ అవుతూ ఈ సన్ స్క్రీన్ అయితే బాగుంటుంది. 500 రూపీస్. ఇప్పుడు మాకు సేల్ 250 రూపీస్కి వచ్చింది. సో ఇంకా ఇందులో సేల్లోని ప్రొడక్ట్స్ దుర్మార్గులలో రాత్ర నిన్న 2 days బ్యాక్ ఓపెన్ చేసింది అనమాట. వీడియో తీసేంత వరకు ఉంచవే అని చెప్తే ఉంచలేదు, ఓపెన్ చేసేసింది. సో ఎస్, సో ఇదొకటి బై 1 get 1 సేల్ నడిస్తే ఆ సేల్లో తీసుకున్నాం మేము. సో ఇవి 2 సన్ స్క్రీన్స్. ఇందులో ఒకటి ఆల్రెడీ మా చెల్లి ఓపెన్ చేసేసింది. సో నేను ఈ వీడియో తీయడానికి చాలా టైం పడుతుంది, ఈ లోపల అంతసేపు వేస్ట్ చేయని టైం అని చెప్పి ఓపెన్ చేసింది అనమాట. ఇవి 2 సన్ స్క్రీన్స్ తీసుకున్నాను. అండ్ ఈ సన్ స్క్రీన్ అయితే ఆక్వా జెల్ సన్ స్క్రీన్. సో మన ఫేస్ కి జెల్ లాగే చాలా ఈజీగా అయితే అబ్జర్వ్ అయిపోతుంది. ఇదైతే మరీ థిక్ క్రీమ్ కన్సిస్టెన్సీ లాగా ఏమి ఉండదు, బట్ చాలా ఫాస్ట్ గా ఫేస్ లోకి మనకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఎవరిదైనా సరే డ్రై స్కిన్ టైప్ కానీ, మరి ఆయిలీకి అయితే అంత ఆయిలీగా ఏం అనిపించకపోవచ్చు, కానీ డ్రై స్కిన్ పీపుల్కి అయితే ఇంకొంచెం థిక్ క్రీమీగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చేవన్నీ కూడా మనకి వింటర్ సీజన్ కదా. సో వింటర్ సీజన్కి ఇదైతే ఆయిలీ స్కిన్ పీపుల్ వాళ్ళైతే మాత్రం మంచిగా యూజ్ చేయొచ్చు. నాకు అదేంటో అర్థం అవ్వదు, వింటర్కి నా స్కిన్ ఏమో డ్రై అయిపోతుంది, సమ్మర్కి ఆయిలీ అయిపోతుంది. ఏ సీజన్కి ఆ సీజన్ స్కిన్ ఏంటో అలా టర్న్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు డ్రై అయిపోతుంటది. సో డ్రై అవ్వకుండా డ్రై స్కిన్కి తీసి స్కిన్ కేర్ మొత్తం మార్చి మళ్ళీ కొత్తగా ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా డ్రై అయిపోతుంది నాదైతే ఇంకా స్కిన్. నేనైతే ఇవి అయితే మా సిస్టర్ కోసం తీసుకున్నాను, బట్ నా కోసం కూడా ఒకటి తీసుకున్నాను. డిపెండ్స్ ఆన్ ద మోడ్. సో ఇదొకటి ట్రై చేయొచ్చు అని.
ఈ సన్ స్క్రీన్ తో పాటు నేను 2 ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఒకటేమో వైటమిన్ ఈ ఫేస్ మాయిశ్చరైజర్, ఇంకొకటేమో క్రీమీ ఫేస్ క్లెన్సర్ అనమాట. ఈ 2 ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మినీ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. సో దట్ ఇవి నాకు ఫేస్ కి సూట్ అయితే మనకి ఇలాగా పెద్ద సైజు ఫుల్ సైజ్ ఆర్డర్ చేసుకోవచ్చు అని. ఎందుకంటే సూట్ అవ్వకపోతే నాకు మనీ వేస్ట్ అనిపిస్తుంది. 500 పెట్టి ట్రై చేసే బదులు ఈ 150-200 పెట్టి ఇవి ట్రై చేస్తే బెటర్ అనిపించింది. బట్ డమాకో బ్రాండ్ సీరియస్లీ చాలా బాగుంటుంది. డాక్టర్లీ ట్రస్టెడ్ బ్రాండ్స్ అనమాట. ఎక్కువగా యూస్ చేసేవి నేనైతే మాత్రం ఇంకా డమాకో ఒకటి, తర్వాత డాక్టర్ షేస్ బ్రాండ్స్ ఉంటాయి. సో ఈ బ్రాండ్స్ లో నేను ఎక్కువ స్కిన్ కేర్ ఎక్కువ ట్రై చేస్తున్నాను అనమాట. సో నాకు ఎందుకో కాస్ట్ కొంచెం అఫోర్డబుల్ అనిపిస్తుంది. నార్మల్ కాస్ట్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించేమో కానీ నేను అన్ని కూడా బై 1 get 1 సేల్ కొంటుంటాను కాబట్టి ఒక సన్ స్క్రీన్ లోషన్ 250 రూపీస్ అంటే నిజంగా చాలా అఫోర్డబుల్ అనిపిస్తుంది. సో నేను సేల్స్ లో చూసుకుని కొనుక్కుంటాను కాబట్టి ఇవి నాకు అఫోర్డబుల్ ప్రైజెస్ లోకి వస్తాయన్నమాట. సో ఇదైతే క్రీమీ ఫేస్ క్లెన్జర్, ఇంకొకటేమో వైటమిన్ ఈ మాయిశ్చరైజర్ అనమాట. డీటెయిల్ గా కొంచెం యూజ్ చేశాక అప్పుడు రివ్యూ అయితే షేర్ చేస్తాను నేనైతే. నెక్స్ట్ అయితే నైకా నుంచి దివాళీ ధమాకా సేల్. సో పేరు బాగుంది, నిజంగా బిల్ కూడా అంతే ధమాకా అయింది. కొంచెం హైయెస్ట్ బిల్ నేను తీసుకున్న అన్నిటికన్నా ఇదే హైయెస్ట్ బిల్ అయింది అనమాట. సో నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకున్న ఒక ఓజీ ప్రొడక్ట్ ని నేను ఈసారి ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఆర్డినరీది గ్లైకోలిక్ యాసిడ్ గ్లైకో 7 సొల్యూషన్. సో దీన్ని ట్రై చేయాలని ఎప్పటి నుంచో ఆర్డర్ చేసుకున్నాను. బట్ దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆర్డర్ చేసుకుందాం అనుకుంటాను, బిల్ పే చేయాలా లేదని ఆలోచించి బ్యాక్ వచ్చిన చాలా సార్లు. సో దీన్ని రాగానే మేము ఓపెన్ చేసాం అనమాట. అసలు ఇది ఎలా ఉంటది, అంత ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటున్నాం కదా, సో ఇది కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఎలా ఉంటది ఏంటి అని చెప్పి నైట్ కూర్చొని ఓపెన్ చేస్తాము నేను మా చెల్లి. సో ఇదైతే దీన్ని మేము ఫిట్ చేస్తాం. ఇది యాక్చువల్ గా నార్మల్ క్యాప్ ఉంటుంది అనమాట. సో మేము డ్రాపర్ పిక్ చేసాము, దీనికి లాగా సెట్ చేసాం అనమాట. సో ఇది గ్లైకోలిక్ యాసిడ్ సొల్యూషన్. మనం ఆల్రెడీ చాలా టిక్ టాక్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో కానీ అన్నిట్లో చూసుంటాం. చాలా మంది హెయిర్ కి, ఫేస్ కి, నెక్స్ కి, హ్యాండ్స్ కి, ఎల్బోస్ కి ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్, మనకి ఆల్ ఇన్ వన్ బుక్స్ లాగా ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ లాగా దీనికి అన్నిటికీ యూస్ చేస్తారనమాట. ఫైనల్ గా ఇన్వెస్ట్ చేసి ట్రై చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నాము. మా మదర్ లేటెస్ట్ కన్సైన్ తో వస్తే ఎప్పటికప్పుడు నెక్ బాగా బ్లాక్ అయిపోతుందంట. ఫ్రంట్ నుంచి బ్లాక్ అంతా కూడా బ్లాక్ అవుట్ ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఏమైనా ట్రై చేయండి అని చెప్పింది. సో దీన్ని తీసుకోవాలని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాం. ఇదైతే మాత్రం డైలీ యూస్ చేసే ప్రోడక్ట్ కాదు. లైక్ ఎలా అంటే మనం వీక్లీ వన్స్ కానీ, దాని తర్వాత వీక్లీ ట్వైస్, దాని తర్వాత వీక్లీ థ్రైస్, దాని తర్వాత ఆల్టర్నేట్, ఆ తర్వాత డైలీ వన్స్. అది కూడా చాలా తక్కువ సొల్యూషన్ డైలీ యూస్ చేస్తే. ఇన్ కేస్ మీరు డైలీ యూస్ చేసేటట్టయితే చాలా తక్కువ సొల్యూషన్ యూస్ చేయండి. సో దట్ మీకు హెవీ ఎక్కువ హై కాన్సన్ట్రేషన్ అవ్వదన్నమాట. సో దీన్ని డైరెక్ట్ గా ఇలా హ్యాండ్స్ లో తీసుకొని మీ ఏరియాస్ ఏదైతే ఉందో, మీకు పిగ్మెంటేషన్ తగ్గాలనుకున్న ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అక్కడ యూస్ చేయండి. లేదు అనుకుంటే మీరు కాటన్ ప్యాడ్స్ తీసుకొని అందులో 2 to 3 డ్రాప్స్ రాసుకొని ఆ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాకి మీరు అప్లై చేసుకుంటే తగ్గుతుందంటే దీనికి ఒక డెడికేటెడ్ వీడియో ట్రై చేసి మీకు చూపిస్తాను అనమాట. అండ్ దీని తర్వాత నాకు స్వెట్ ఈ మధ్యన ఎక్కువైపోతుంది. అండ్ ఎందుకో ఏం చేసినా కొంచెం కేకీగా అనిపిస్తుంది. అండ్ నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ప్రతి ప్రైమర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ నేనైతే ప్రైమర్ యూస్ చేశాక బాగుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ దట్. సో మళ్ళీ ఇంకొక ప్రైమర్ ఆర్డర్ చేసుకున్నాను, స్టాక్అప్ చేశాను అనమాట. జస్ట్ అలాగా ఉంటది అని సేఫ్ సైడ్ ఒక ప్రైమర్ ని స్టాక్అప్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీని తర్వాత డాక్టర్ షేడ్స్ నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట. ఇది నా కోసం నేను ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇందులో ఇంకొక కోతి కోసం ఒకటి ఏదో ఆర్డర్ కూడా చేశాను. ఎక్కడ ఓపెన్ చేసేసి ఉన్నారు అవి కూడా, దీన్ని కూడా ఓపెన్ చేసేసారు వీళ్ళు. సో నేనైతే ఫ్రమ్ బ్యాక్ నా సన్ స్క్రీన్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయినా డైలీ నేను యూజ్ చేసేవి ఏమన్నా ఉన్నాయంటే సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్. నిజంగా ఇందులో వైటమిన్ సి అండ్ సెరమైడ్ ఏంటంటే మన స్కిన్ కి హైడ్రేషన్ పర్పస్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవి నేను బాగా యూజ్ చేసేవి. ఈ ఎంటీస్ అయితే చెప్పాల్సిన అవసరం, ఇంకా అన్ని ఎంటీస్ ఉంటాయి అనమాట. ఒక రేంజ్ లో నేను యూజ్ చేస్తుంటాను వీటిని. ఆ సన్ స్క్రీన్స్ నా సిస్టర్ ఒకటి, ఇంకోటి నా కజిన్ కూడా తీసుకున్నారనమాట. ఇవి నేను ఎక్స్క్లూజివ్ నేను తీసుకుంటాను, నేను బాగా యూజ్ చేస్తాను. అదేంటో యూజ్ చేశాక నా స్కిన్ కొంచెం గ్లోయీగా, కొంచెం షైనీగా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంట్లో ఉన్నా కూడా నేను ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఎడిటింగ్ చేయడానికి కానీ లేదా వర్క్ చేయడానికి కానీ దేనికైనా ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటాం కాబట్టి సో ఆ హార్మ్ఫుల్ రేస్ నుంచి కొంచెం ఏదో పాయింట్ కాపాడుతుందేమో అని. బట్ సీరియస్లీ ఐ లైక్ దిస్ సన్ స్క్రీన్. సో అందుకే ఎక్కువ కొంటున్నాను.
నా మార్నింగ్ స్కిన్ కేర్ చాలా సింపుల్ గా ఉంటది. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఓన్లీ సన్ స్క్రీన్ ఒకటే యూస్ చేస్తాను అనమాట. ఇంక వేరే ఏమైనా యూస్ చేయాలి నాకు చాలా బద్ధకం. సో ఇది ఒకటే అయినసరికి చక్కగా నీట్ గా ఫేస్ కొంచెం మాయిశ్చరైజింగ్ గా చాలా బాగుంటది. సో ఇది ఒకటే నేను యూస్ చేస్తాను. నా 1 స్టెప్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఇదైతే. రీసెంట్లీ నా సిస్టర్ అయితే డమాకో బ్రాండ్ నుంచి కోజిక్ యాసిడ్ ట్రై చేసిందట. చాలా బాగుంది. కోజిక్ యాసిడ్ సిరమ్స్ ఉంటాయి కదా, అవి 2 ట్రై చేసి చాలా బాగున్నాయి, అవి ట్రై చేయని చెప్పింది. అండ్ షాపింగ్ చెప్పిందంట తీసుకోమని, బట్ నాకు గుర్తులేదు. అది కోజిక్ యాసిడ్ సీరం చెప్పిందంట. నేనేమో సన్ స్క్రీన్ తీసుకున్నాను. ఇదైతే క్యాసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్. సో కోజిక్ యాసిడ్ సంబంధించినవి తీసుకో అంటే నాకు అది ఏంటనే సరిగ్గా చెప్పలేదు. సో నేను సన్ స్క్రీన్ తీసుకున్నాను. హోప్ దానికి యూజ్ అయితే బాగున్నాను, ఎందుకంటే నాకు డాక్టర్ షెస్ బ్రాండ్ మీద నమ్మకం. నాకు సూట్ అవ్వలేదు కానీ దానికి ఏదో కోజిక్ యాసిడ్ సూట్ అవుతుంది అని చెప్తుంది. సో సూట్ అయితే బాగుంది దానికి ఇది. నెక్స్ట్ అయితే బాడీ కేర్ రిలేటెడ్ స్టఫ్ అనమాట. నాకైతే బ్యాక్ యాక్నే ఎక్కువ వచ్చింది. సో దానికోసం అని చెప్పి నేను సాలిసిలిక్ యాసిడ్ బేసెస్ బాడీ వాషెస్ తీసుకోవాలని తీసుకున్నాను. అది కొంచెం కంట్రోల్ అయిపోయే లోపల నాకు డెంగ్యూ టైఫాయిడ్ వచ్చింది. అందులో ఏదో ఒక డ్రగ్ నాకు సూట్ కాక నా బాడీ అంతా కూడా చాలా హెవీ ర్యాషెస్, తర్వాత చిన్న చిన్న బంప్స్ వచ్చినాయి. సో అది బ్యాక్ అయితే ఇంకొంచెం సివియర్ గా ఎక్కువ వచ్చింది అనమాట. అలా మనం రెస్ట్ తీసుకొని పడుకున్న ఎక్కువ స్ట్రక్చర్ లో ఉంటాం కాబట్టి, సో బ్యాక్ అంతా కూడా స్వెట్టింగ్ తో అవనివ్వండి, లేకపోతే కెమికల్స్ వల్ల అవనివ్వండి, ఇంకేదైనా ఎక్స్ట్రా రీజన్స్ తోటి మొత్తం అంతా కూడా చిన్న 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 యాక్ని ఎక్కువగా వచ్చింది అనమాట. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి బాడీ వాష్ చేసి దాంతో పాటు ఎక్స్పోలేటింగ్ గ్లౌజ్ అని కొన్ని ఉంటాయి. సో అవి నేను ట్యాగ్ చేస్తాను ఇక్కడ. సో ఆ గ్లౌజెస్ మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఇంకొంచెం బాడీకి ఎక్స్పోలేషన్ అనేది ఇంకొంచెం కరెక్ట్ గా ఉండి ఆ యాక్ని అనేది కొంచెం తగ్గిస్తుంది అనుకుంటున్నాను. అది బాడీ యాక్ని అంటే హెవీ కాదు, చిన్న 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 యాక్ని. అలా నాకు మొత్తం బాడీ అంతా ఉండింది. అది తగ్గుతుందిరా బాబు అనుకునేసరికి మళ్ళీ ఫీవర్స్ వచ్చి మళ్ళీ బ్యాక్ అయింది. ఈసారి డబుల్ 3 స్పీడ్ తోటి కొంచెం సైజ్ ఇంక్రీజ్ అయిందనమాట. కొంచెం దానికి ఏదన్నా ట్రై చేద్దాము, కొంచెం ఫార్మసీకి ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. ఇదైతే నా కజిన్ కోసం నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే తీసుకున్నాను. ఒక సెట్ నాకు, ఇంకొక సెట్ నా సిస్టర్ తీసుకున్నాను. అవి బాగున్నాయని చెప్తే నా కజిన్ తీసుకున్నాను అనమాట. ఇవైతే కెమిస్టాట్ ప్లేవి. సో ఇది సాలిసిలిక్ యాసిడ్. ఇదైతే కొంచెం బాడీ ఎక్స్పోలేటింగ్ గా ఉంటది అనమాట. ఒక బాడీ స్క్రబ్ ఏదైతే ఉందో ఆ స్క్రబ్ లాగా ఎక్స్పోలేటింగ్ గా ఉంటది. ఇదైతే ప్యూర్ సాలిసిలిక్ యాసిడ్. ఇది నాకైతే అంతగా చిన్న చిన్న బంప్స్ అలాంటివి ఏముండదు కానీ ప్లెయిన్ గా ఉంటది. మీకు ఇన్ కేస్ ఎక్కువగా సోపీ ఎక్కువ ఇష్టం ఉంటే ఇది అంత సోపీగా అనిపించదు. నేను ఇది బాగా యూజ్ చేస్తాను, నా బాటిల్ కంప్లీట్ అయిపోయింది, అందుకే ఇంకోటి తీసుకున్నాను అనమాట. సో ఎలాగో తీసుకున్నాను కదా, కొంచెం మనీ సేవ్ చేసినట్టు ఉంటుందని నా కజిన్ కూడా ఒకటి తీసుకుంది. సో ఇది మా చిన్న బాడీ కేర్ షాపింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక పెర్ఫ్యూమ్ తీసుకున్నాను. నాకు చెల్లికి సేమే తీసుకున్నాను. ఆ పెర్ఫ్యూమ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. నాకు ఇంతకు ముందు నేను యూజ్ చేసి నాకు బాగుంది, నచ్చింది అనమాట. సో అందుకే నాకోటి చెల్లికోటి అన్నట్టుగా తీసుకున్నాను నేనైతే. సో అవి స్టాక్అప్ చేసి పెట్టుకున్నాను. సో ఒకటి ఇది అయితే సీక్రెట్ లవ్ అని చెప్పేసి బాడీ క్యూబిట్ బ్రాండ్ నుంచి అయితే ఉంటది. ఇది నాకు తెలిసి 380-400 రూపీస్కే ఉంటది. ఇంకా అంతకు మించి అయితే ఉండదు. మీకు ఇది ఎలా ఉన్నది అన్నది నా దగ్గర శాంపుల్ గా ఉంది, చూపిస్తాను. సో ఇదైతే సీక్రెట్ లవ్ ఫ్రమ్ బాడీ క్యూబిట్. దీని కాస్ట్ అయితే 900 రూపీస్ ఉంటుంది, కానీ సేల్ లో మనకి ఎలా కాదనుకున్నా 450 రూపీస్ 400 రూపీస్ అప్రాక్సిమేట్ లో దొరుకుతుంది. నాకు ఇంకొంచెం తక్కువగా వచ్చింది అనమాట. నేను బై 3@999 తీసుకున్నట్టున్నాను. సో ఒకటి ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తాము, రాగానే ఓపెన్ చేస్తారు కదా, ఇది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నది. సో ఇది ఎలా ఉంటుంది అంటే కొంచెం స్వీట్, బాగా ఒక స్వీట్ ఫ్రేగ్రెన్సెస్ నచ్చే వాళ్ళకి ఇది బాగానే అనిపిస్తుంది అనమాట యూజ్ చేయడానికి. అండ్ ఇదైతే ఇందులోని ఇంకా చాలా వేరియంట్స్ ఉంటాయి. ఇంకా స్వీట్ ఇష్టం అన్న వాళ్ళకి స్వీట్ ప్యాషన్ ఉంటుంది, అది యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే బాయ్స్ లో అయితే ఎగ్జాటిక్ వూండ్ ఉంటుంది, అది బాగానే ఉంటుంది. సెడక్టివ్ అనుకుంటా. సో ఒకటి ఉంటుంది, అది నేను ట్రై చేయాలనుకున్నా కానీ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. బట్ ఇది నాకు నచ్చుతుంది అనమాట. నాకు ఎందుకో కాస్ట్ బడ్జెట్ లో అనిపిస్తుంది. అండ్ లాంగిటివి కూడా 3-4 అవర్స్ ఉంటది అనమాట. సో పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ అనిపిస్తుంది నాకైతే. బట్ ఇదైతే చూడడానికి అయితే ఇలా ఉంటది. ఇందులో ఇంకా చాలా వేరియంట్స్ ఉంటాయి, మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో అంతే, ఇంక ఈ రోజుకి ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్లోస్ లోగా అయితే వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్, బై బాయ్.